100% పరిపూర్ణత అంటే 13 సెప్టెంబర్ 2024 డాక్టర్ జీవి నాగవేణి అండ్ డాక్టర్ జి శంకర్. వన్నెస్ ఆత్మజ్ఞాన గ్రూపులో వచ్చే సందేశాలు, ప్రతి సందేశాన్ని మొదట పూర్తిగా చదవండి. ఆపై మీరు దాని విషయాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు మీరు గ్రూప్ విలువను అర్థం చేసుకుంటారు. మీరు కొన్ని నెలల పాటు ప్రతిరోజు సందేశాలను చదివిన తరువాత మీరు 100% పరిపూర్ణతను పొందుతారు. ఇంతకుముందు మేము వీడియోని అప్లోడ్ చేశాము. మీ వైబ్రేషన్ పెంచండి అంటే సారాంశం ఇది మాత్రమే. ఇది ఇతరులపై షరతులు లేని ప్రేమను చూపమని, మీకు సహాయం చేసిన వ్యక్తులకు ధన్యవాదములు చెప్పండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను, వారి పనులకు మెచ్చుకోండి. గతంలో మీకు సహాయం చేసిన మానవులకు కృతజ్ఞతలు తెలియచేయండి. 1 ఉదాహరణ. కృతజ్ఞతా సందేశాలు క్రింద ఉన్నది చదవాలి. ఈ క్షణములో నేను ఆనందముగా ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వమునకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సందేశాన్ని చదవడం ద్వారా మీరు పరమాత్మకు కృతజ్ఞతలు చెబుతున్నారు. అతను మీకు విశ్వశక్తిని ఇస్తాడు. మీరు బలంగా ఉంటారు. మీరు మీ పనుల గురించి నమ్మకంగా ఉంటారు. ఈ విధంగా మీరు చదివిన ప్రతి సందేశాన్ని మీరు చదివినప్పుడు మీరు మనశ్శాంతి పొందుతారు. అది విశ్వశాంతి అవుతుంది. ఉదాహరణ. మేము బాబాజీకి, పరమాత్మకి కృతజ్ఞత సందేశాలను క్రింద చదువుతున్నాము. మీ ఉనికికి మేము మహావతార్ బాబాజీకి ధన్యవాదములు తెలియచేస్తున్నాము. మీకు మరియు పరమాత్మకి మేము కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. ఈ సందేశాన్ని చదవడం ద్వారా మీరు పరమాత్మకు కృతజ్ఞతలు చెబుతున్నారు. అతను మీకు విశ్వశక్తిని ఇస్తాడు. మీరు బలంగా ఉంటారు. మీరు మీ పనుల గురించి నమ్మకంగా ఉంటారు. ఈ విధంగా మీరు చదివిన ప్రతి సందేశాన్ని మీరు చదివినప్పుడు మీరు మనశ్శాంతి పొందుతారు. అది విశ్వశాంతి అవుతుంది. ఉదాహరణ. మేము చెబుతున్నాము, మా పిల్లల హృదయం స్వచ్ఛమైనది. సందేశాలు క్రింద చదవండి. మా పిల్లలు స్వచ్ఛమైన హృదయాలను కలిగి ఉంటారని మాకు తెలుసు. మేము ఈ వాస్తవాన్ని ఇప్పుడు మా పిల్లలకు మాత్రమే చెప్పాము. ఈ సందేశాన్ని చదవడం ద్వారా మీ పిల్లలను స్తుతిస్తున్నారు. పరమాత్మ మీకు కాస్మిక్ ఎనర్జీ ఇస్తారు. మీరు శక్తివంతులవుతారు. మీ పనుల గురించి మీరు నమ్మకంగా ఉంటారు. ఈ విధంగా మీరు ప్రతి సందేశాన్ని చదివి మనశ్శాంతి పొందుతారు. అది విశ్వశాంతి అవుతుంది. 4 ఉదాహరణ. మా పిల్లలు ప్రేమతో పని చేయాలని మేము కోరుకుంటున్నాము. సందేశాలు క్రింద చదవండి. మీ సమయానికి ధన్యవాదములు.
ప్రేమతో మీ పనులు మరియు అంతభావాన్ని మేము అభినందిస్తున్నాము. మేము కృతజ్ఞత చూపుతాము. ఈ సందేశాన్ని చదవడం ద్వారా మీరు మీ పిల్లల సమయాన్ని మరియు ఆశీర్వాదాలను కూడా ప్రశంసిస్తున్నారు. పరమాత్మ మీకు కాస్మిక్ ఎనర్జీని ఇస్తారు. మీరు బలంగా తయారవుతారు. మీ పనుల గురించి మీరు నమ్మకంగా ఉంటారు. ఈ విధంగా మీరు ప్రతి సందేశాన్ని చదివి మనశ్శాంతి పొందుతారు. అది విశ్వశాంతి అవుతుంది. ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియజేస్తాము. ఈ వీడియోను వీక్షించిన, అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియజేస్తున్నాము. మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము.